ఉషా, సరళ మార్నింగ్ వాక్ కి ఎప్పుడు కలిసే వెళ్తారు. కానీ ఈ రోజు సరళ ఒకటే పార్క్ వచ్చింది. ఉషా రావడానికి కాస్త ఆలస్యమైంది. అప్పటికే పార్క్ నిండా జనాలున్నారు. ఇక సరళ యోగా చేయడం ప్రారంభించింది. అప్పుడే అక్కడకు ఉషా వచ్చింది. ఏమైంది ఉషా గారు, ఈ రోజు పార్క్ గా ఆలస్యంగా వచ్చారు? నేను మీకు ఫోన్ కూడా చేశాను కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. నిద్రలో ఉన్నారేమో అని నేను వచ్చేసాను. ఏంటి రాత్రి లేటుగా పడుకున్నారా? లేదు లేదు, త్వరగానే నిద్రపోయాను. కానీ ఏం చెప్పనండి, మా ఇంట్లో గోల. ఓ అవునా, అంటే దాని అర్థం ఇవాళ మళ్ళీ మీ కోడలికి మీకు గొడవ అయిందని అంతేనా? అదే అయిందండి. నేను కోడలికి చెప్పాను సునీల్ పని నుంచి వచ్చేటప్పుడు నా మొబైల్కి కాస్త ఛార్జర్ కొనుక్కొని రమ్మని చెప్పమని. కానీ వాడు తీసుకురాలేదు. ఇక నా మొబైల్ గురించి అసలు వాళ్ళు పట్టించుకోరండి. వాళ్ళ మొబైల్ చూసుకుంటారే గాని నా ఛార్జర్ ఏమో పాతదైపోయి తెగిపోయింది. దానికి అలాగే టేపు చుట్టి అతికించి అలాగే వాడుతున్నాయి ఎప్పటి నుంచో. ఇక ఈ రోజు ఉదయం అయితే అది కూడా పూర్తిగా పాడైపోయింది. ఈ విషయం అయ్యి ఈ రోజు పొద్దున నా కోడలతో నాకు పెద్ద గొడవ అండి. ఇదిగోండి చూడండి, నా ఫోను ఎలా ఆఫ్ అయిపోయిందో. ఇక ఫోన్ ఎలా కలుస్తుందండి, మీకు స్విచ్ ఆఫేగా వస్తుంది. అరే దీనికి అంత టెన్షన్ పడే అవసరం లేదు. నేను నా మొబైల్ ఛార్జర్ తెచ్చాను. ఎదురా టీ దుకాణం దగ్గర కూర్చొని అలా అక్కడ కాసేపు మీ మొబైల్ ఛార్జింగ్ పెడదాం. కానీ దాంతో నా సమస్య అయితే తీరదు కదా. సరే కానివ్వండి. నిన్న రాత్రి ఇంతకీ భోజనం సరిగా చేశారా లేదా? తిన్నాను, కానీ ఆయన షుగర్ లెవెల్ కాస్త పెరిగింది. దానివల్ల సడన్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఇక కోడలైతే రాత్రి తన నిద్ర చెడగొట్టామని ఒకటే గోల్ చేసింది. డాక్టర్ అయితే మెడిసిన్ ఇచ్చాడు, షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. ఆ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సరే కాసేపు వాక్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఇలా వచ్చా. సరళ, ఉషా ఒకరికొకరు తమ బాధలు పంచుకుంటూ ఉండగా అప్పుడే అక్కడకు మిసెస్ టాండన్ రన్నింగ్ చేస్తూ వస్తుంది. మిసెస్ టాండన్ ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆమె ముఖం చూసిన ఎవరికైనా ఆమెకి ఎటువంటి టెన్షన్ లేదు, లైఫ్ లో ఏ ప్రాబ్లం లేదు అనుకుంటూ ఉంటారు. ఆ పార్క్ లో కూడా అందరూ అలాగే అనుకుంటారు. ఉషా, సరళ కూడా మిసెస్ టాండన్ గురించి అలాగే అనుకుంటారు, ఆమెకు ఏ బాధలు లేవని. గుడ్ మార్నింగ్ సరళ గారు. గుడ్ మార్నింగ్ ఉష గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి విషయం ఇంత డల్ గా గుడ్ మార్నింగ్ చెబుతున్నారు మీరిద్దరు? అంత బాగానే ఉంది కదా? అందరం బాగున్నామండి. ఓకే ఓకే, సరే నేను జాగింగ్ చేస్తున్నా, మీరు కూడా వచ్చేయండి. మిసెస్ టాండన్ జాగింగ్ చేయడానికి వెళ్తుంది. ఆమె వెళ్ళాక సరళ, ఉష ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. జిమ్ లోకి మరో లేడీ వచ్చి జాయిన్ అవుతుంది. ఏమైనా అనుకోండి, మీరు మిసెస్ టాండన్ ని చూస్తే అనిపిస్తుంది అసలు ఆమెకి ఏ సమస్య లేదని. కానీ మన ఇళ్లలో మాత్రం రోజు ఏదో ఒక విషయంలో పంచాయతీ జరుగుతూనే ఉంటుంది. అని పొద్దున్నే మా తోడుకోవడంతో నాకు పెద్ద గొడవ అయిందా ఆంటీ గారు. మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కుళ్ళు దానికి. ఆమె అంటుంది ఈ రోజు నుంచి నేను ఇంటి పనులు చేయను, కొడుకుని చదివించుకోవాలి అని. అరే నేను కూడా ఇంటి పనులు చేస్తున్నానా లేదా? అయినా నా కొడుకు మంచిగానే ర్యాంక్ సంపాదించాడా లేదా? ఆమెకి అర్థం అవ్వడం లేదు. ఇదంతా ఇంటి పనులు తప్పించుకోవడం కోసం ఒక సాకదంతా. నేను ఇక నిర్ణయం చేసుకున్నాను, మా తోడికోడలు ఇద్దరం విడిపోయి వేరు కాపురం పెట్టుకుని జీవితం అంతా ఎవరికో అలా సంతోషంగా ఉండాలని. లేకుంటే ఎన్నాళ్ళు భరించేది? మరేంటి, నిజమే కదా. కలిసుండి బాధపడే కంటే విడిపోయి సంతోషంగా ఉండటం మేలమ్మా. నిజంగానే మిసెస్ టాండన్ ని చూస్తుంటే ఆమె జీవితం చాలా అద్భుతంగా ఉందనిపిస్తుంది. ఆమెకు లైఫ్ లో ఏ ప్రాబ్లం లేనట్టుంది, హాయిగా ఉంది ఆమె జీవితం. అదృష్టవంతురాలామె. మనకేమో ఇంత వయసు వచ్చినా ఈ వయసులో కూడా ఇన్ని తిప్పలు, తగువులు, పోట్లాటలు సరిపోతుంది జీవితం అంతా ఇలాగే. నీ వయసులో ఉంటుంది నా కోడలు, కానీ ఎంత గొడవ పడుతుందో నాతో. సరళ గారిని కూడా చూడు, ఆమె కోడలు కూడా అంతే. నిన్న రాత్రి ఎంతో గొడవ పడిందట ఆమెతో, ఇప్పుడే చెప్పింది. నేను నా తోడు కోడలు టౌన్ లో ఉన్నాం. పెద్దవాళ్ళ మధ్యలో ఉంటే ఎంత బాగుండేదో. ఏది ఏమైనా వాళ్ళు ఊరు నుంచి వచ్చినా రాకున్నా సరే మీ తోడు కోడలను విడిపోవాలని నిర్ణయం చేసుకున్నాం. సరే ఆంటీ గారు, నేను వెళ్తాను. ఇక ఆయన ఆఫీస్ కు వెళ్ళాలి, తనకు టిఫిన్ అవి రెడీ చేయాలి. పిల్లల్ని స్కూల్లో వదిలి నేరుగా నేను ఈ పార్క్ వచ్చేసాను. మేము కూడా వెళ్తున్నాం. పద ఉషా, ఎదురు టీ కొట్టులో కాస్త టీ తాగుదాం. ఇక ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకుందాం పద. ఆ తర్వాత ఉషా, సరళ పార్క్ ఎదురుగా ఉన్న టీ దుకాణం దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. అప్పుడే జోరుగా వర్షం మొదలైంది. అదే వర్షం ఎక్కువ ఎలాగుంది. ఒక పని చేద్దాం, ఒకే ఆటోలో వెళ్దాం. ఇద్దరం వేరుగా ఎందుకు వెళ్ళడం? సరే కానీ ఆటో అయితే దొరుకుతుందో లేదో. సరళ, ఉష ఆటో వెతుకుతున్నారు కానీ వాళ్ళకి ఆటో ఎక్కడ దొరకలేదు. ఇక వారి ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. కారులో డ్రైవర్ ఉన్నాడు. ఆ వెనుక సీట్ లోని మిసెస్ టాండన్ కూర్చొని ఉంది. సరళ గారు, ఉష గారు, రండి, కారు ఎక్కండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను. నేను ఇంటి వైపే వెళ్తున్నా. వర్షం చూడండి పెద్దదయ్యేలా ఉంది. ఇంకా పెద్దదైతే మీరు వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది.
ఏదో ఒకలా వెళ్ళిపోదాం, ఆటో దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు. సరే అండి, అలాగే, ఇంకో మార్గం కనిపించడం లేదు. సరళ ఉష ఇద్దరు మిసెస్ స్టాండన్ కారులో కూర్చుంటారు. మిసెస్ స్టాండన్ సరళ ఉషలను తన ఇంటికి టీ తాగడానికి పిలుస్తుంది. ఇక రోడ్డంతా వర్షం కారణంగా నీళ్లు నిండడంతో సరళ ఉష కూడా టీ కోసం ఒప్పుకొని మిసెస్ స్టాండన్ తో వాళ్ళ ఇంటికి వెళ్తారు. మిసెస్ స్టాండన్ చాలా డబ్బున్నావిడ, కానీ డబ్బు అన్ని ఆనందాల్ని ఇవ్వలేదు. సరళ ఉష మిసెస్ స్టాండన్ నవ్వుల వెనుక దాగి ఉన్న బాధను అప్పుడు అక్కడ తెలుసుకున్నారు. తనకున్న బాధలన్నింటినీ మిసెస్ స్టాండన్ తన నవ్వుల వెనుక దాచేసిందని. మో, ఎంతసేపటి నుంచి మీకు ఫోన్ చేయాలి? మీరు ఎక్కడికి వెళ్లారు? ఇవాళ పొద్దున్నే నా కార్ తీసుకొని వెళ్లారు మీరు. ఎప్పుడు ఆటోలోనే కదా వెళ్తారు, ఇవాళ నా కార్ ఎందుకు తీసుకెళ్లారు మీరు? నేను టైంకి ఆఫీస్ కి వెళ్లాలని మీకు తెలీదా? పైగా మీకు తెలీదా నేను నాన్నను అసలు చూసుకోలేనని? నా దగ్గర అంత టైం లేదు, నాకు నా పనులు చాలా ఉన్నాయి. అతయ్య, మీరు ఉదయాన్నే వాక్ కి వెళ్లారు. మీకు తెలుసా మామయ్య ఎంత విసిగించారో? టీ అంతా బెడ్ పై పోసేశారు. ఇప్పటి వరకు మెయిల్ ఇంకా రాలేదు. ఎంత ఖరీదైన బెడ్షీట్ పాడు చేశారో మావయ్య. సారీ బాబు, ఇకపై నీ కార్ నేను తీసుకెళ్లను. మిగతావి మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటానంతా. ఈ రోజు నాతో గెస్ట్లు వచ్చారు, కొంచెం మెల్లగా మాట్లాడండి, లేకుంటే వాళ్ళు వింటారు. సరళ ఉష మిసెస్ స్టాండన్ కొడుకు కోడలు అన్న మాటలన్నీ వింటారు. మిసెస్ స్టాండన్ వీల్ చైర్ తీసుకుని చిన్న గదిలోకి వెళ్తుంది. సరళ ఉష కూడా మిసెస్ స్టాండన్ వెనకే ఆ గదిలోకి చేరుకుంటారు. అక్కడ జరుగుతుంది చూసి కాసేపు వాళ్ళు నమ్మలేకపోతారు. ఈయన నా భర్త మిస్టర్ టాండన్. కొద్ది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో ఈయన 2 కాళ్ళు పాడయ్యాయి. అప్పటి నుంచి ఈయన నడవలేకపోతున్నారు. డాక్టర్ చెప్పారు వయసుతో పాటు ఆయన ఇంకా బలహీనంగా అయ్యారని. అందుకే ఆయన ఇక నడవలేడని. అందుకే ఇలా వీల్ చైర్ లో. ఎందుకు నా ఉమా ఏడుస్తోంది? నా ఉమా నవ్వితేనే అందంగా ఉంటుంది. సారీ ఉమా, చేజారి టీ బెడ్ పై పడింది. ఐఎమ్ వెరీ సారీ ఉమా. ఏం పర్లేదండి, చూడండి వీళ్ళు నా ఫ్రెండ్స్. నేను మార్నింగ్ వాక్ వెళ్తా కదా, అక్కడ వీళ్ళే నాకు తోడు. సరళ గారు, ఉష గారు. నేను అందరికి టీ తీసుకొని వస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని బయటకలా వాక్ కి తీసుకెళ్తాను. ఆ రోజు సరళ ఉషలకు మిసెస్ స్టాండన్ నవ్వుల వెనుక దాగిన బాధ అర్థమవుతుంది. అది ఎవరు గుర్తుపట్టలేకపోయారని వారికి తెలుస్తుంది. పరిస్థితి ఏదైనా సంతోషం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఈ విషయం మిసెస్ స్టాండన్ ని చూసి సరళ ఉషలకు అర్థమవుతుంది. ఇక అదే రోజు ఉష తన కోసం ఫోన్ షాప్ నుంచి కొత్త ఛార్జర్ కొనుక్కొని తీసుకెళ్తుంది. ఇక్కడ సరళ కూడా తన కొడుకు కోడలతో వాదించడం మానేసి తన భర్తను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది కలిగించవద్దని. ఇక చిన్న చిన్న తగాదాలన్నీ వాటికవే మాయమైపోయాయి. ఎందుకంటే ఆశించడం వదిలేశారు కాబట్టి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బాధ ఉంటుంది. జీవితం ఉన్నంత కాలం కష్ట సుఖాలు మనతో పాటే నడుస్తాయి. సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండటమే జీవితం.